హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకు మరో కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. బోట్ నెక్ దానికి పైపింగ్ ఎలా వేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నీటుగా ఫినిషింగ్ నీటుగా వచ్చేటట్టు చూసి నిదానంగా ఇట్లా డబల్ ఫోల్డింగ్ పెట్టి క్లాత్ని బోట్ నెక్కి బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఎలా కుట్టాలో వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దాన్ని అక్కడ మర్చి కుట్టేసుకుంటే మనకు నీటుగా వస్తుంది. క్లాత్ని పైపింగ్ క్లాత్ని మర్చి కుట్టాలి. అలా కుట్టేసి లాస్ట్కి ఫినిషింగ్ అనే డబల్ ఫోల్డింగ్ మీద పైపింగ్ వేసుకుంటే బాగా వస్తుంది ఫ్రెండ్స్. లావుగా బాగుంటుంది, థ్రెడ్ పైపింగ్ వేసినట్టే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి నేను కుట్టినట్టు మీరు కూడా కుట్టి ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. అక్కడ మడత అనేది అట్లా డబల్ ఫోల్డింగ్ మీదనే జాగ్రత్తగా పెట్టాలి. అప్పుడు మనకి బోట్ నెక్ దగ్గర నీటుగా గుండి పెట్టుకోవడానికి బాగుంటుంది. బ్యాక్ నెక్ బోట్ నెక్ ఫ్రెండ్స్, మామూలు ఫ్రంట్ వచ్చి నార్మల్ నెక్కే. చూడండి, ఇట్లా అవుట్లైన్ చిన్న చిన్నగా కటింగ్ చేసేసుకుంటే నీటుగా తిరుగుతుంది మనకి పైపింగ్ వేయడానికి. అందుకోసమని ఇలా వేయాలి. డబల్ ఫోల్డింగ్ మీద కుట్టేస్తున్నాం ఫ్రెండ్స్. పైపింగ్ థ్రెడ్ పైపింగ్ వేసినట్టే నీటుగా వస్తుంది. బోట్ నెక్ దగ్గర కొద్దిగా మర్చి కుట్టుకోవాలా క్రాస్ కాడ, మిగతాదంతా మామూలుగా కుట్టినట్టే కుట్టొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎలా వస్తుందో. ఈజీగా, కష్టపడడం అయితే అవసరమే లేదు అసలు. కొంతమంది సింగిల్ మడతతో కుడతారు, కానీ అంత అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. అది కుచ్చు కుచ్చుగా వస్తుంది. డబల్ ఫోల్డింగ్తో అయితే చూడండి ఫ్రెండ్స్, మీరు ఎంత నీటుగా ముడత అనేది రాకుండా నీటుగా వస్తుంది. అక్కడ మర్చి కుట్టిన దగ్గర అక్కడ కొద్దిగా జాగ్రత్తగా మనము మళ్ళించుకోవాలి. లాస్ట్కి ఇలా వచ్చింది ఫ్రెండ్స్ వీడియో. బాయ్.